పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇప్పుడు కొందరు దళారులు అధికార పార్టీ చేతిలో బలైపోతోందా? అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లులు వారి ఖాతాల్లో పడాలి అంటే వేల రూపాయలు లంచం ఇవ్వాల్సిందేనని బెదిరింపులొస్తున్నాయా? వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కాంగ్రెస్ నేత డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వీడియోలు వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకమే కానీ లబ్ధిదారుల నుంచి లంచాలు వసూలు. పేదల ఇళ్ల కలను కొందరు తమ ఆదాయ మార్గంగా మార్చుకున్నారన్న ఆరోపణలు వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. నాకు 10,000 ఇస్తేనే బిల్లు పాస్ అవుతుంది, ఇల్లు నేనే ఇప్పించా అంటూ అధికార పార్టీకి చెందిన ఓ నేత మాట్లాడినట్లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ పథకాల అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురించి మాట్లాడిన పిఏ తోటి ఇది నీకు వీళ్ళు ఎన్ని అడిగిండ్రు అప్పుడు పైసలు పేరు పెట్టలేరు 20,000 అంటే ఎన్ని చెప్పండి అంటే చెప్పండు అన్నారా? ఎవరు సతీష్ అనేనా? సరే సరే నోట్లో ఏం పెట్టుకుంటావు? అరే ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఇంతమంది ఉన్నాను అంటారు. సంజీవా నీవేమన్నా मैं चाहिए तू क्या नहीं करी तो उनका मर गो तुगा 15 कतले आंदी ने 8-9 बजे आता ने कौन सतीश आन लेगो बे? हां सतीश लेगो सर सर कतरा पैसा लेगो? कतरा पैसा लेगो? 15 देने से 15 आदरी गरम 15 देने छो सर सर ले निको नानबे ఏమన్నా ఏంగా నిको ఆమె అడగకి చెప్తున్నా నాకు అన్యాయం అనిపించాడా అంటే నీ కూసో ఈత నీ చేస్తా నువ్వు కూర్చోబెట్టు ఏ ఒక ఎవరు ఆడడం అరే అమ్మా నేను ఎంత నిలవ నిన్ను కొట్టడానికి మనకు నిన్ను ఎట్లా కొట్టాలి మా భార్య తెలుసాలి మా భార్యతో ఏ కప్పుననా అన్నా ఓకే కప్పుండు మొత్తం అరే పెట్టంగా మళ్ళీ నేను చెప్తా నేను చేస్తా చెప్పు కడుపు కన్నం పైసలు తీసుకోలేదా ఊరికి ఎందుకు అబద్ధాలు చెప్పిస్తున్నారు? అరే నాగార్జున 50,000 తీసుకున్నారా? ఎందుకు అడుగు ఊరికి అడగలేదు ఎన్నడు కూడా అడగలేదు సర్పంచ్ ఎవరిని పుట్టిన కొడుకురా మీరు? ఎవరికి మాట్లాడతావు? तुली का खरेदी कर तू काम तू जो कोना भूख रामा था पीसा देना खदो शेर माल पर तुली का तू गचरा చిన్నదానికి ఎందుకు రోల్ చేసుకురా నా ఈ నిల్వ ఉండదు ఎందుకు అనావు ఈ నిల్వ ఇంకలేదు అన్నా రేపన్నా మనం మళ్ళా మొక్కలు చూసుకుంటాం అయిపోతే అయిపోలేదు మన ఇంటికి పోయి ఎన్నిసార్లు కొట్ట కాదు సతీష్ నీ గోపాల్ సర్పంచ్ ఇగో నీవు కృష్ణ నీకు బాగా ఆఫీస్ ఎందుకు పోతీరా నేను పోలేదు. అరే తన్ను నంబర్ కూడా తన్ను తింటావు మళ్ళీ నేనేం యాభై వరకు శాతం ఇస్తారా భయ్ పోయి అడబోయి నీ నంబర్ నువ్వు చేసిన కదా నీ తండ్రికి తెలవాలి కదా, తండ్రికి తెలవాలి ఎవరు పంచాయతీ నీవు పంచాయతీ మంచిగానే ఉన్నా లక్ష్మణ్ నేనేం చేస్తాను కొట్లాటలు పెడితే నేను ఆ రోజు నీకు సంతకం ఎప్పుడో పెట్టాను నిన్ను చీర్తా ఒక్క వీడియో
నువ్వు మెన్న ఉంటే నేను మాట్లాడతా మెన్నకి నేను మాట్లాడే మెన్నకి పిలుస్తా నువ్వు అప్పటి చేసుకుంటా మెన్నకి పిలుస్తా నాటకాలు తింటాడు ఇవన్నీ ఇప్పుడు సంతకం పెట్టంగా అన్ని పెట్టంగా మీరు కావాలని చేయడం చేస్తున్నావు. నీవు ఎంతమంది దగ్గర ఎంత పేడ తిన్నావు చెప్పరా నీవు న్యాయంగా చెప్తాను న్యాయంగా మేము ఎందుకు తీసుకోలేదు ఎందుకు ఇచ్చిన ఈయనకు రెంట్కుంటున్నాయని చెప్పి ఇచ్చిన. ఇప్పుడు నారాయణ రెడ్డి పిలిపించినాం పూర ఇల్లు మొత్తం తీసి పడేస్తుంది నారమ్మ ఉంది ఇంకా చూపిస్తే నీకు రేపు నా మొట్ట ఎవరికి ఏమన్నా నీవెవరికి అనకు కానీ నీవెవరికి అనకు ఎవరైనా రేపు చూపిస్తాను అన్నాడు నీకు ఎమ్మెల్యే దగ్గరికి నేను అందరిని తీసుకోపోతున్నా గుద్దల మస్తులం ఉన్నది ఎమ్మెల్యే దగ్గర ఒక్క ప్రూవ్ చేసినావు అనుకో నీకు పార్టీ ఆఫీస్ ఇట్లా కాలు పెట్టనిచ్చినప్పుడు ఒక మీసం తీసుకుంటాను. నీకు ఒకటి తెలుసా నేను ఎమ్మెల్యే చెప్పిందాడే వచ్చి నీకు సంతకము ఊకే పెట్టేసిన ఊకే పెట్టేసాం ఉన్న గుద్దల మొత్తం పెండ బయటకి తీసారని పెట్టినావు. పెండ కాదు ఆల్రెడీ చెప్పాలని పెట్టాను. మా అన్నారు ఆఫీస్కి పోయేంత గుద్దలన్నీ ఉంటాయి కలెక్టర్ ఆఫీస్ అన్న ఉద్యోగం తీపిస్తున్నారా నేను మా అన్న ఉద్యోగం అన్నా వెళ్ళి నీకు ఎందుకన్నా ఏమున్నదో మాట్లాడి మంచిగా వెళ్ళి అవసరం లేదు నీకు. అరే ఒక్క నెలలో ఒక 10 ఆపరేషన్లు చూపిస్తాను పెద్ద పెద్ద మంచి 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 పని ఒక్కొక్క ఆపరేషన్ 10 లక్షలు మొత్తం నేను ఎవరి దగ్గర ఒక ఛాయ్ తాగాను ఈ ఊళ్ళో ఇంత నేను ఎంతో మంది దగ్గర తిరుగుతా ఎవరి దగ్గర ఒక ఛాయ్ తాగినని చెప్పేసి నాకు ఒక్కరితో ప్రూఫ్ చెప్పి ఈ ఊరు విడిచిపెట్టి పోతాను. నీకు చెయ్యి అని చెప్తున్నా సేవ చేసి అట్లా బతుకురా నేను అట్లే బతుకుతున్నా కదా.